ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధుల తీరును చూసి సొంత పార్టీ నేతలే నోరెళ్లబెడుతున్నారా? అక్రమార్జనకు తెరలేపిన సదరు నేతలు కొత్త సీసాలో పాత సారాన్న చందంగా ప్రవర్తిస్తున్నారా? గత ప్రభుత్వం అక్రమాలంటూ ఉపన్యాసాలు ఇచ్చిన వారే ఇప్పుడు అంతకు మించి దోచుకునే పనిలో పడ్డారట. కొందరు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులంతా గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వెతికి వారిని చేరదీసి మరీ దోచేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు కూటమి పార్టీల కార్యకర్తలు. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధులు? గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు, దుర్మార్గం అంటూ ప్రచారం చేశారు కూటమి పార్టీ నేతలు. దీంతో జనం కూడా వైవిధ్యమైన తీర్పునిచ్చారు. రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా ఉదహరించేటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి వాళ్ళంతా గట్టి షాకే ఇచ్చారు. పోటీ చేసిన స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకుండా విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఇంకేముంది, పాలన గాడిన పడుతుందని భావించినటువంటి కొన్ని వర్గాలకు షాక్ ఇస్తున్నారట సదరు ప్రజాప్రతినిధులు. అక్రమార్కుల భరతం పడతారని గంపెడాశలతో గెలిపిస్తే గతంలో అక్రమాలకు పాల్పడ్డ వారినే చేరదీస్తున్నారన్న ప్రచారం అయితే ప్రస్తుతానికి జోరందుకుంది. మైనింగ్ వ్యాపారంలో ఆరితేరిన వైకాపాకు చెందిన కొందరు చోటా నేతలకు ఆ దందాలను అప్పగించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు గత అక్రమాలపై విచారణ జరుగుతూ ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిచ్యువేషన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జోరందుకుంది. ఇక మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు రెడ్ బుక్లో ప్రతి అక్రమాన్ని నమోదు చేస్తున్నామని, వాటిని ప్రోత్సహించిన వారిపై చర్యలు తప్పవంటూ ఒక పక్క హెచ్చరిస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం కూటమి నేతలే వారితో అక్రమ దందాలు చేయించడంతో కేడర్ అవాక్కవుతోందట. మెట్ట ప్రాంత నియోజకవర్గాలైన పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కొందరు గ్రావెల్ మైనింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ తతంగం అంతా కూడా ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నా కూడా తమకు ఏమాత్రం తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అయితే జగ్గంపేట నియోజకవర్గం మామిడాడలో అక్రమ గ్రావెల్ మైనింగ్ జరుగుతున్నట్టుగా ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలను సందర్శించారు కూడా. మైనింగ్ అక్రమంగా చేస్తున్నారని గ్రహించి అక్కడ యంత్రాలను, లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇక ఇంత జరిగినా కూడా అక్కడ అక్రమ మైనింగ్ మాత్రం నిరోధించలేకపోయారు వాళ్ళు. ఇక పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల సరిహద్దుల్లో ఉన్న ఆనూరు, రామేశం మెట్ట ప్రాంతాల్లో పరిమితికి మించి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కానీ, దానిపై చర్యలు తీసుకునే సాహసం కానీ అధికారులు చేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు సొంత పార్టీ కార్యకర్తలు. అందుకు కారణం ఏంటో తెలుసా? ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ దందాలను నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికారం దక్కించుకుని నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఇటువంటి దందాలను నేరుగా నిర్వహించడం ఏమిటనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనం. ఇక ఈ వ్యవహారం అంతా గత వైకాపా ప్రభుత్వం హోల్సేల్గా నిర్వహించిన ఒక వ్యాపారికే అప్పగించారట. గ్రావెల్ తవ్వకాలు, తరలింపు వ్యవహారాల్లో ఆయనకున్నటువంటి అనుభవం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారట సదరు ప్రజాప్రతినిధులు. ఇక కొత్త వారికి అప్పగిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి, పాత వాళ్ళైతేనే తమ లెక్క కరెక్ట్గా అందుతుందన్న వాదన తెరపైకి తీసుకొస్తున్నారట. ఇక మరో నియోజకవర్గమైన ప్రత్తిపాడులో కూడా ఇదే తరహా దందా కొనసాగుతోంది. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో పోలవరం ఎడమకాలువ మట్టిని తరలించుకుపోతున్నారు వాళ్ళు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వందల సంఖ్యలో లారీలతో హైవేపై ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్కు మట్టి తరలించుకుపోతున్నా కూడా అధికారులు కిమ్మనకపోవడం విశేషం. మరి ఈ వ్యవహారంలో పక్క నియోజకవర్గం అయినటువంటి జగ్గంపేటకు చెందిన ఒక వ్యక్తి అన్నీ తానే చూసుకుంటున్నట్లుగా ప్రచారం సైతం జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేల వద్ద అనధికారికంగా పిఏగా చక్రం తిప్పిన సదరు వ్యక్తి ఇప్పుడు తన హవా కొనసాగిస్తున్నారట. ఇక ఈ తతంగం అంతా కూడా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు తెలిసే జరుగుతోందా, లేక ఆమెకు తెలియకుండా గుట్టుగా చేస్తున్నారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు, ఏలేశ్వరం మండలాల్లో లెక్కకు మించి అక్రమ గ్రావెల్ క్వారీలను నిర్వహిస్తూ కోట్లాది రూపాయల దందాకు తెరతీసినట్టుగా సమాచారం. అయితే గ్రావెల్ తరలింపునకు సంబంధించిన ప్రభుత్వానికి సీవరేజ్ చెల్లించాల్సిన నిబంధనలకు సైతం ఈ గ్యాంగ్ తూట్లు పొడుస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీవరేజ్కు కన్నం వేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఇదంతా కళ్ళప్పగించి చూడ్డం తప్ప అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు పార్టీ కేడర్. ఇదిలా ఉంటే కోనసీమ ప్రాంతాల్లో అనధికారిక ఇసుక ర్యాంపులకు తెరదీశారు కొందరు ప్రజాప్రతినిధులు. రామచంద్రపురం, పి గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా దర్జాగా గోదావరి ఇసుకను తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినా కూడా ఈ అక్రమ ఇసుక ర్యాంపుల్లో మాత్రం పైకం చెల్లించాల్సిందే. దీనికి సంబంధించిన గత ప్రభుత్వంలో కూడా ఇసుక తరలింపులో చక్రం తిప్పిన ఓ కాంట్రాక్టర్ మళ్ళీ రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి అక్రమ ఇసుక వ్యాపారం, మట్టి తరలింపుల్లో ఆరితేరినట్టుగా చెబుతారు కోనసీమ వాసులు. రాత్రికి రాత్రే మట్టి గుట్టలు, ఇసుక మేటలు తరలించడంలో ఆయనకున్న అనుభవం మరెవరికి ఉందంటారు? మార్పు వస్తుందని అరాచకం అంటూ ప్రచారాలతో హోరెత్తించినటువంటి కూటమి పెద్దలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఓ లుక్ వేయాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు. మరి ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.